ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు మన యాప్ లాంచింగ్ సందర్భంగా ఆర్ఆర్బీ టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 20,000 ఎంసీక్యూస్ బైలింగ్వల్లో ఉంటాయి. టెస్ట్ సిరీస్ కేవలం 199 రూపీస్ మాత్రమే, 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి కంప్లీట్ బిడ్ బ్యాంక్ అనేది 12,000 ఎంసీక్యూస్తో మనం ఇస్తున్నాం. దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ వేయించుకోవచ్చు. కేవలం 99 రూపీస్కే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్లాసెస్ అనేటువంటివి కేవలం 399 అండి. యాక్చువల్గా మనకి 599, దీన్ని 399కి చేసి మనం క్లాసెస్ ఇస్తున్నాం. మనకి డెమోస్ చెక్ చేసి అయితే ఈ క్లాసెస్ తీసుకోండి. ఎక్స్ట్రాడినరీ క్లాసెస్ అయితే మనం అందిస్తున్నాం 1 ఇయర్ వ్యాలిడిటీతో. మరి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులకి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చూసినట్లయితే ఈ విధంగా అఫీషియల్ పోర్టల్కి వచ్చి పైన అప్లై నౌ లేదా క్రియేట్ అకౌంట్, ఆల్రెడీ అకౌంట్ అనేటువంటిది ఉంటుందండి. మీకు ఆల్రెడీ అకౌంట్ కనుకుంటే మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అనేటువంటిది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అని పెట్టాలి. అదేవిధంగా ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టుకోవచ్చు ఒకవేళ మీకు పాస్వర్డ్ మర్చిపోతే. ఒకవేళ ఇప్పుడే అప్లై చేసుకునేలా ఉంటే కనుక క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయాలి. ఆర్ఆర్బీ ఏ ఉద్యోగాలకి అప్లై చేసుకున్నా ముందుగా మీరు ఓటీఆర్ చేయించుకోవాలి. చేయించుకోకపోతే ఫస్ట్ టైం అయితే ఈ విధంగా అప్లై నవ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ దగ్గర ఇండియా అని పెట్టుకోవాలి. ఫుల్ నేమ్, మీరు ఏదైతే ఫుల్ నేమ్ ఉందో ఆ ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలండి. మీరు ఇక్కడ ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత పక్కనే ఎంటర్ ఫుల్ నేమ్ అని ఉంది, అది కూడా ఎంటర్ చేసేయాలి. చేసిన తర్వాత మీ పేరు ఇంతకు ముందు ఎప్పుడైనా చేంజ్ చేశారని అడిగితే ఎస్ ఆర్ లేదా నో అని ఏదైతే అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు పేరు ఇంతకు ఏది అంటే ఫస్ట్ నుంచి ఒకే పేరు ఉంటే ఇక్కడ నో అని పెట్టాలన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. అదేవిధంగా రీటైప్, ఆల్రెడీ అక్కడ ఎంటర్ చేసినటువంటి డేట్ ఆఫ్ బర్త్ని మళ్ళీ క్లియర్గా మళ్ళీ ఒకసారి మీరు రీటైప్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది. తర్వాత సెలెక్ట్ జెండర్, మీరు జెండర్ ఏదైతే అది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో మీ యొక్క ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డు మీరు ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఫాదర్ నేమ్ రెండోసారి రీఎంటర్ చేయాలి. ఆ తర్వాత చూసినట్లయితే కింద కాలంలో మనకి మదర్స్ నేమ్ అని ఉంది. మదర్స్ నేమ్ మీరు ఎంటర్ చేసి 2 సార్లు కూడా ఎంటర్ చేయాలి. తర్వాత మీరు ఆధార్ వెరిఫికేషన్ ఖచ్చితంగా చేయించుకోవాలండి. మొన్నే కొత్త రూల్ వచ్చింది ఇది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనేటువంటి దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఆధార్ నెంబర్లో ఏ అయితే ఉన్నాయో యాజ్ టీజ్గా అవి ఇక్కడ ఉంటాయి. మీరు సేమ్ ఆధార్కి ఇక్కడ ఎంటర్ చేసింది ఒకటా కాదా అనేటువంటిది క్లియర్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇక్కడ సేమ్ ఉంది అని చెప్పేసిన తర్వాత మీరు వెరిఫై అనేటువంటి బటన్ మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసినట్లయితే ఆధార్ది మీరు ఎంటర్ చేసింది 2 కూడా వెరిఫై అనేటువంటిది అయిపోతుంది. ఇదంతా కూడా ప్రాసెస్ ఒక్కసారి చేసుకోవాలి, అన్నిసార్లు చేయాల్సిన అవసరం లేదు. అంటే రేపు మళ్ళీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి పెట్టినప్పుడు ఎన్ని అవసరం లేదు, డైరెక్ట్ లాగిన్ అయితే సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ వెరిఫై అనేటువంటి చేయించుకోవాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్నాక మనకి డేట్ ఆఫ్ బర్త్ కానీ లేదా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి నేమ్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత వెరిఫై అనేటువంటి చేయించుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ లేదనుకోండి, ఇన్ కేస్ ఆధార్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డు మీద క్లిక్ చేసి మీరు ఏదో ఒక ఐడి ప్రూఫ్ పెట్టాలి. అంటే పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ లేని వాళ్ళకే, బట్ ఈ రోజుల్లో అందరికీ కూడా ఆధార్ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏదో ఒక ఐడెంటిటీ కార్డు మీద క్లిక్ చేయాలి. నేను డ్రైవింగ్ లైసెన్స్ మీద క్లిక్ చేశాను. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్, అదేవిధంగా ఇష్యూయింగ్ అథారిటీ ఎవరిచ్చారు అనేటువంటి అథారిటీ, దాంతోపాటుగా నెక్స్ట్ చూసినట్లయితే ఏ టైంలో ఇచ్చారు మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది. ఆ తర్వాత పక్కన మీరు చూసుకున్నట్లయితే ప్లేస్ ఆఫ్ ఇష్యూడ్, అంటే మీరు ఎక్కడ తీసుకున్నారు డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది, ఎప్పుడు తీసుకున్నారు అనేటువంటి డేట్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ పక్కన ఉన్న కాలంలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి మొబైల్ నెంబర్ అన్న వెరిఫికేషన్ అనమాట. మొబైల్ నెంబర్ క్లిక్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేసి వచ్చేటువంటి ఓటీపీ అక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక పాస్వర్డ్ అనేటువంటిది ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. ఈ పాస్వర్డ్లో నెంబర్ ఉండాలి, ఆల్ఫాబెట్ ఉండాలి, స్మాల్ నెంబర్ ఉండాలి, బిగ్ నెంబర్ ఉండాలి, ఒక సింబల్ ఉండాలి. ఇవన్నీ కూడా క్లియర్గా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేటువంటిది మీరు క్రియేట్ చేసుకొని దీన్ని ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఏ రైల్వే ఉద్యోగాలకి అప్లై చేసినా ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. అఫ్కోర్స్ ఫర్గాట్ పాస్వర్డ్ కొడితే మీకు ఓటీపీ వస్తుంది, అది వేరే. తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని మీద క్లిక్ చేయాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీరు ఏమేమైతే ఎంటర్ చేశారో అవన్నీ కూడా క్లియర్గా వస్తాయన్నమాట. ఒక ఫామ్ రూపంలో అన్నీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఎంటర్ చేస్తే అకౌంట్ అనేటువంటిది క్రియేట్. సో మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు అంటే రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఇంతకుముందే లాగిన్ అయితే డైరెక్ట్ లాగిన్ అయితే సరిపోతుంది. ఇంతకుముందు లాగిన్ అయినప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారో, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో క్యాప్చా మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి.
అంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక, అంటే ఇంతకుముందు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాం కదా, అలా చేయగానే మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అనేటువంటిది ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ కాగానే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి పారామెడికల్ది, 2 మనకి ఈ యొక్క ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్టులు. ఇక్కడ మీరు ఐఎమ్ అనేటువంటిది అంటే ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ ఫ్రమ్ ఎన్టీపీసీ ఆర్ఆర్బీ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. ఐఎమ్ నాట్ మీద క్లిక్ చేసి పైన ఉన్నటువంటి ఎన్టీపీసీ మీద క్లిక్ చేసి మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటున్నారు, సికింద్రాబాద్, హైదరాబాద్ సికింద్రాబాద్, అజ్మీర్ ఇట్లా ఏవైతే ఉన్నాయో మనకి వాటి మీద క్లిక్ చేసుకోవాలి. మన వాళ్ళంతా కూడా సికింద్రాబాద్ పెట్టుకుంటారు. సో ఇలా క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ అనేటువంటిది కొట్టగానే మీకు ఈ విధమైనటువంటి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీ మెరిటల్ స్టేటస్ అడుగుతున్నారు, మీరు మ్యారీడా అన్మ్యారీడా అనేసి. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మీకు రిలీజియన్ అడుగుతున్నారు, మీ యొక్క మదర్ టంగ్ అనేటువంటిది సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. అదేవిధంగా ఏ భాషలో ఎగ్జామ్ రాస్తున్నాము అని అడుగుతున్నారు, మీరు ఏ భాష అయితే అది ఎంటర్ చేసుకోండి, తెలుగైనా పర్వాలేదు. అదేవిధంగా మీకు నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మీకు విజిబుల్గా ఏదైనా ప్రాబ్లం ఉందో ఇవన్నీ కూడా అడుగుతున్నారు అన్నమాట. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. నెక్స్ట్ కమ్యూనిటీ, మీరు ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీ అనేటువంటిది అడుగుతున్నాడు. సో మరి మీరు ఏ కమ్యూనిటీ అయితే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఒకవేళ ఎస్సీ అనుకోండి, ఆ ఎస్సీ అన్నట్టు దాని మీద క్లిక్ చేసి మీ నేమ్ అంటే క్యాస్ట్కి ఎస్సీలో ఏం పేరు, మీ ఎస్సీ అనేటువంటిది ఎంటర్ చేయాలి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్కి యొక్క నెంబర్ అనేటువంటిది ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. క్యాస్ట్ నేమ్ అనేటువంటిది కంపల్సరీగా, అంటే మీరు ఏ క్యాస్ట్కి చెందుతారు, మహారాష్ట్ర వేరియస్ క్యాస్ట్లు ఉంటాయి కదా, బీసీలో కూడా ఉంటాయి, అట్లా క్యాస్ట్ పేరు అనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి. ఓసీలకి అయితే ఏం అవసరం లేదండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి వాళ్ళు ఎవరు ఇచ్చారు, డిప్యూటీ కలెక్టరా, డిప్యూటీ తహసీల్దారా ఇట్లా ఉంటుంది కదా. మనకైతే ఆ ఏపీ తెలంగాణలో డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇస్తారు కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అథారిటీని సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఇక్కడ ఎవరైతే అంటే ఏ డేట్ని ఇచ్చారు అనేటువంటిది కూడా ఉంటుంది. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ అయినటువంటి డేట్ అనేటువంటిది కంపల్సరీ ఎంటర్ చేయాలి. మీ యొక్క రాష్ట్రాన్ని ఎంటర్ చేసుకోవాలి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మీకు ఓబీసీ అయితే కనుక నాన్ క్రిమిలేయర్ ఎస్ఆర్ నో, అంటే మీకు రిజర్వేషన్ కావాలంటే నాన్ క్రిమిలేయర్ల కింద వస్తారనమాట. సో మీరు దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని పెట్టుకొని తర్వాత అగ్రీ చేయాలన్నమాట. అగ్రీ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేటువంటిది ఎంటర్ చేయాలి కంపల్సరీగా. అడ్రస్కి ఇక్కడ వేరియస్ కాలమ్స్ ఇచ్చారండి, మీరు చూడాలి. ఇక్కడ ఓబీసీలకి సంబంధించి క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్ మాత్రం చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ అదే అథారిటీ కానీ ఆ సర్టిఫికేట్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ కానీ ఇవన్నీ కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసి వాటిని చేయాలి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి. కానీ పీడిఎఫ్ ఫార్మేట్ యొక్క ఫైల్ సైజ్ అనేటువంటిది 500 KBని పెంచకూడదు అనమాట. బట్ ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే కనుక మీరు కంప్రెస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. యాప్లు ఉంటాయి, అనేక రకాలైన యాప్స్ ఉంటాయి, వాటి ద్వారా మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. ఇక మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే క్లియర్గా మీ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి. మీ అడ్రస్ అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. మీ యొక్క విలేజ్ కానీ టౌన్ కానీ పేరు రాయాలి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క పిన్ కోడ్ అనేటువంటిది ఖచ్చితంగా ఎంటర్ చేసి ఫైనల్గా సేవ్ అనేటువంటి బటన్ కొట్టాలన్నమాట. తర్వాత మీకు చూసుకున్నట్లయితే అదర్ డీటెయిల్స్లోకి వెళ్తుందండి. ఇది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి. మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్ అది, అందులో మీకు యొక్క ర్యాంక్ ఏంటి, అదేవిధంగా మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, అదేవిధంగా మీరు ఇంతకుముందు డిఫెన్స్లో ఎప్పుడు సెలెక్ట్ అయ్యారు, ఆ జాయినింగు, ఆ డీటెయిల్స్, నెక్స్ట్ మీ యొక్క సర్వీస్ టైం ఎంత ఉంది, ఎప్పుడు రిటైర్ అయ్యారు, ఒకవేళ ఎన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించింది అనమాట. సో మరి ఎక్స్ సర్వీస్ మెన్ తర్వాత మీకు ఒకవేళ ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీ అయ్యి ఉంటే కనుక వాటిని కూడా మీరు ఇక్కడ ఎంప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ డిజబుల్డ్ అయితే మీరు ఫిజికల్లీ డిజబుల్డా, ఒకవేళ అయితే కనుక ఎంత పర్సంటేజ్ డిజబుల్డ్ ఉంది, ఆ సర్టిఫికేట్ మీకు ఎప్పుడు వచ్చింది, దాని యొక్క డేట్ అన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఓకే చేయాల్సి ఉంటుంది తర్వాత. సో ఈ విధంగా ఓకే చేయాలంటే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూసి జాగ్రత్తగా అబ్జర్వ్ అయితే చేసి మీరు పెట్టండి. అదేవిధంగా నెక్స్ట్ ఈబీఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్స్ కనుక ఉంటే కనుక వాటికి సంబంధించి కూడా సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, డేట్ ఎప్పుడు, ఇవన్నీ కూడా అక్కడ క్లియర్గా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే వాటిని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్. మీరు ఏమైనా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక ప్రస్తుతం ఉద్యోగం చేస్తుంటే ఆ యొక్క డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఏ అథారిటీలో పనిచేస్తున్నారు, ఎక్కడ హెడ్ క్వార్టర్ ఏంటి, మీ అకౌంట్ నెంబర్ ఎంత, మీరు మీ యొక్క ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేయాలన్నమాట. కరెంట్ ఎంప్లాయీ అయితే కనుక మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, అదేవిధంగా ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా అడుగుతారు. ఇవన్నీ కూడా ఎవరికంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, మిగిలిన వాళ్ళన్నింటినీ కూడా స్కిప్ చేసేయచ్చు అనమాట. సో ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే. సో ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ప్రతిదీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
మరి ఫిల్ చేసిన తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి సేవ్ అనేటువంటి బటన్ అనే మీద క్లిక్ చేయాలి. సేవ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సేవ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేశాక నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటువంటికి వెళ్తుంది. ఎస్ఎస్సి మీరు క్వాలిఫికేషన్ అనేటువంటిది ఫస్ట్ ఎస్ఎస్సి ఎక్కడ క్వాలిఫై అయ్యారని చెప్పేసి క్వాలిఫికేషన్ ఆఫ్ ఎస్ఎస్సి మీ ఏ రాష్ట్రంలో క్వాలిఫై అయ్యారు, ఏ డిస్టిక్లో క్వాలిఫై అయ్యారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోర్డు ఏంటి, ఏ బోర్డులో మీరు క్వాలిఫై అయ్యారు. డేట్ ఆఫ్ రిజల్ట్ అంటే మనకి ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీద ఉంటుంది, అది ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు. అదేవిధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ కూడా చేయాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్ పీడిఎఫ్ని దగ్గర పెట్టుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అది 100 KB మించకూడదు, అది కూడా జాగ్రత్తగా ముందు పెట్టుకోండి. సో ఈ విధంగా ఎస్ఎస్సి సేవ్ చేసేయాలి. ఎస్ఎస్సి సేవ్ చేసిన తర్వాత ఎస్ఎస్సి కాకుండా ఒకవేళ మీరు కొంతమంది మెట్రికులేషన్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి అనేది తక్కువే ఉంది చాలామందికి. తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇంటర్మీడియట్ అప్లై చేసుకున్న తర్వాత బ్యాచిలర్ డిగ్రీలో మరి ఏ డిసిప్లిన్ అంటే ఏ గ్రూప్లో డిగ్రీ చేశారు, దాంట్లో సబ్ గ్రూప్ ఏమైనా ఉందా, ఇక నెక్స్ట్ ఏ స్టేట్లో చేశారు, ఏ జిల్లాలో మీరు ఈ యొక్క డిగ్రీ అనేటువంటిది కంప్లీట్ చేశారు, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, అదేవిధంగా మీకు ఇష్యూ అయినటువంటి డేట్ ఏంటి, అదేవిధంగా మీరు చూసినట్లయితే మీకు టైపింగ్ స్కిల్స్ అనేటువంటివి ఉన్నాయా, స్పీడ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ కూడా ఇక్కడ మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేటువంటి డేట్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలండి. చేసి మొత్తం మనకి ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. కంప్యూటర్కి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకుని ఎస్ఆర్ నో మీ అనేది మీరు క్లిక్ చేయాలి. మీ కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ గురించి క్వశ్చన్స్ అనమాట. దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టైప్ అనేటువంటిది టెస్ట్ మాత్రం ఉంటుంది, సర్టిఫికేట్ అనేటువంటిది అవసరం లేదు. ఐ అండర్స్టాండ్ అని చెప్పేసి మనకి ఫైనల్గా అర్థమైందని చెప్పి ఓకే చేసుకోవటేయాలన్నమాట. వచ్చేస్తే మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటువంటివి ఆల్మోస్ట్ మీకు అప్లోడ్ అయిపోతాయి. అప్లోడ్ అయ్యాక ఒకసారి ప్రివ్యూ అనేటువంటిది ఉంటుంది, మీరు ప్రివ్యూ చూసుకొని మళ్ళీ ఎడిటింగ్స్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అంటే మళ్ళీ తర్వాత సబ్మిట్ కొట్టాక ఎడిటింగ్ అనేటువంటిది ఆప్షన్ ఉండదండి. సో ఈ విధంగా మీకు ప్రివ్యూ వస్తుంది. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. అదేవిధంగా మీకు టైప్ టెస్ట్కి సంబంధించి ఎవరికి టైప్ కావాలి, ఎవరికి అవసరం లేదు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఆ టైప్ అనేటువంటిది సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి, జూనియర్ అకౌంటెంట్కి, ఇలా కొంతమందికి మాత్రమే టైప్ టెస్ట్ అనేటువంటిది అవసరం ఉంది, కానీ అందరికీ అవసరం లేదు టైప్ అనేటువంటిది. కాబట్టి టైప్ గుర్తుపెట్టుకొని మీకు ఎస్ ఆర్ నో ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఓకే చేసుకోవాలి. తర్వాత ఇక అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఫోటో, ఇక్కడ ఫొటోస్ క్లియర్గా ఇచ్చారండి. ఎట్లా ఇచ్చాడు చూడండి, స్పెట్స్ పెట్టుకొని కానీ హెయిర్ ముందుకు తీసుకొని కానీ ఇట్లా ఫోటో అప్లోడ్ చేయకూడదు. క్లియర్గా ఫేస్ కనపడేలాగా ఫోటో అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీ సైన్ కూడా మీరు రెగ్యులర్గా ఏదైతే సైన్ పెడతారో ఆ సైన్ కూడా మీరు ఒక పేపర్ మీద పెట్టి ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి జేపీజే ఫార్మేట్ అండి. ఈ సర్టిఫికేట్స్ ఇంతకు ముందు చూస్తే అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ చేశారు, బట్ ఇది మాత్రం జేపీజే ఫార్మేట్ ఫొటోస్ కానీ ఇవి కానీ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఈ విధంగా బ్రౌజ్ అని చేసేసి మీరు ఫొటోస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసేసి ఫైనల్గా ఇక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని మీరు కంప్యూటర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. మొబైల్ నుంచి అప్లై చేసుకోవచ్చా అంటే మీరు మొబైల్ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు దాన్ని డెస్క్టాప్ మోడ్లో పెట్టి అప్లై చేసుకోవచ్చు, పర్వాలేదు. కాకపోతే ఇవన్నీ కూడా మనకెందుకు అని చెప్పేస్తే మీరు ఏ ఈసేవలోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకోవాలి. వాళ్ళు టైప్ చేసినప్పుడు మీరు ప్రతిదీ కూడా 1-2 సార్లు అయితే చదువుకొని యాక్సెప్ట్ చేసి ఫైనల్గా సిగ్నేచర్ కూడా ఇక్కడ పెట్టింది రేపు ఎగ్జామ్లో కూడా పెట్టాలి. అక్కడ ఒకలా పెడితే అలౌ చేయరనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఫైనల్గా ఇది చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అనేటువంటి బటన్ ఉంది. ఒకసారి ప్రివ్యూ చూసుకోవాలి, ప్రతిదానికి కూడా కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకొని ప్రివ్యూ అనేటువంటి చూసుకొని ఫైనల్గా దాన్ని కన్వర్ట్ చేసుకొని మీకు ఒకవేళ సైజ్ కనుక డిఫరెన్స్ కనుక వస్తే కనుక యాక్సెప్ట్ చేయదు అనమాట. కాబట్టి కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచి మీరు డ్రాగ్ చేసి ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అనేటువంటివి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా అప్లోడ్ చేయాలి. ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఫోటో అప్లోడ్ చేసినప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అన్ని కూడా డిలీట్ చేసి పర్ఫెక్ట్గా కనపడేలా చూసుకొని ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత ఇక నెక్స్ట్ చూసినట్లయితే మీకు ఇక్కడ మీరు ఏ పోస్టులు ఎలిజిబిలిటీ అవుతున్నారు, ఏ పోస్టులకి ఏ జోన్కి ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పోస్టులు ఇచ్చారనమాట, ఏ పోస్ట్ ఉన్నాయని చెప్పేసి వాటికి ప్రాధాన్యత అంటే మీ ఫస్ట్ ప్రయారిటీ దేనికి, సెకండ్ ప్రయారిటీ దేనికి, థర్డ్ ప్రయారిటీ దేనికి అనేది మీ ఇంట్రెస్ట్, మీ క్వాలిఫికేషన్ బట్టి, మీ యొక్క మెడికల్ స్టాండర్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటిని బట్టి ఇక్కడ ఫైనల్గా మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏ పోస్టులు ఎలిజిబుల్ ఇక్కడ ఇస్తాడో దాన్ని బట్టి మీరు ప్రయారిటీలు ప్రాధాన్యత అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఇచ్చుకున్న తర్వాత అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్నిటి మీద నేను చదివానని చెప్పేసి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి టిక్స్ అనేటువంటివి పెట్టాలి. టిక్స్ పెట్టేసిన తర్వాత ఇక నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇక్కడ
ఇక్కడ టిక్స్ పెట్టేసి మీరు ఏ ప్లేస్లో ఇది అప్లై చేస్తున్నారు ఇది అనేది కూడా మీరు టిక్ చేసుకొని ఫైనల్గా ప్రివ్యూ చూసుకోవాలి. సేవ్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ చూసుకుంటే మీకు మొత్తం అప్లికేషన్ ఇప్పటివరకు అప్లై చేసిందంతా కూడా వస్తుంది అనమాట. అవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ మీద క్లిక్ చేసి మళ్ళీ తప్పులు ఏమైనా ఉంటే అన్నీ కవర్ చేసుకోవాలి. సవరించుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఓకే అనేటువంటిది కొట్టిన తర్వాత ఇక ఫీజులోకి వెళ్తుందండి. ఇది ఎస్సీ అప్లికేషన్ కాబట్టి 250 రూపీస్, రిమైనింగ్ అయితే 500 రూపీస్. కానీ మీరు టెన్షన్ పడక్కర్లా, బ్యాంక్ ఛార్జెస్ పోగానే మీకు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి డబ్బులన్నీ కూడా. సో ఇక్కడ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు, యూపీఐ కానీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూస్ చేసుకొని ఫైనల్గా మీకు నచ్చినటువంటి ఆప్షన్ జనరల్గా యూపీఐ సెలెక్ట్ చేసుకుంటారు అందరూ కూడా. యూపీఐ కానీ మీ దగ్గర కార్డ్స్ ఉంటే కార్డ్స్ అయినా సరే సెలెక్ట్ చేసుకోండి. ఇలా కార్డ్ సెలెక్ట్ చేసుకుని నెట్ బ్యాంకింగ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా యూపీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ యూపీఐ ఐడి ఉంటుంది. యూపీఐ ఐడి ఎక్కడంటే మనం ఎక్కడైతే ప్రొఫైల్ ఉంటుందో అక్కడ యూపీఐ ఐడి ఉంటుంది. లేదా క్యూఆర్ కోడ్ అని జనరేట్ చేసుకుంటే హ్యాపీగా క్యూఆర్ కోడ్ వస్తుంది. మన మొబైల్ నుంచి స్కాన్ చేసి ఎలాగైతే మనం షాపుల్లో ఫోన్పే చేస్తామో అట్లా ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మనం పేమెంట్ అనేటువంటి చేసేస్తే సక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా సక్సెస్ అయ్యాక ప్రింట్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం కూడా ప్రింట్ అవుతుంది. దాన్ని తీసి చాలా జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు ఎగ్జామ్ టైంలో హాల్ టికెట్ వస్తుంది. ఈ అప్లికేషన్ అనేటువంటిది మనకి జాబ్స్కి వెళ్ళేటప్పుడు మనం డాక్యుమెంట్స్ చేసేటప్పుడు కూడా దీన్ని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేయండి. లైన్ టు లైన్ అప్లై చేసుకుని 1-10 సార్లు చెక్ చేసుకుని అయితే అప్లై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.